హాయ్ ఆల్, దిస్ ఈజ్ ఈనాక్, మీ యొక్క కొరియోగ్రాఫర్ని. ఈరోజు ఎండిఎస్ మైకల్ డ్యాన్స్ స్టూడియో తరఫున ఆయుధ పూజ సాంగ్ని ట్యుటోరియల్ క్లాస్ చేయబోతున్నాం. వీళ్ళందరూ నా స్టూడెంట్స్. సే హాయ్. ఈ ట్యుటోరియల్ సాంగ్ ద్వారా పిల్లలు ఈజీ స్టెప్స్ని మేము కంపోజ్ చేయబోతున్నాం. ఈ స్టెప్స్ ఎవరైనా కానీ ఈజీగా నేర్చుకోవడానికి మేము ఈ యొక్క చిన్న ప్రయత్నము మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఓకే చిల్డ్రన్, ఫస్ట్ ఆయుధ పూజ సాంగ్లో ఫస్ట్ మ్యూజిక్ ఉంది కదా, ఆ మ్యూజిక్లో ఈ మూమెంట్ ఉంటుంది. ఓకే, ఇలా 8 కౌంట్స్ చేయాలి. ఫస్ట్ నేను చేస్తాను, నన్ను చూడండి. రెడీ? చూడండి ఫస్ట్ నన్ను. 1 2 3 4 5 6 7 8 మొత్తం మీ యొక్క ఫేస్ కవర్ చేయాలి. ఓకేనా? ఓకే, అందరం కలిసి చేద్దామా? కంటిన్యూ. రెడీ? 1 2 3 కౌంట్. 1 2 3 4 5 6 7 8. గుడ్. ఓకే చిల్డ్రన్, ఈ స్టెప్ అర్థమైందా మీ అందరికీ? రెడీ? ఓకే, విల్ డూ విత్ మ్యూజిక్. పొజిషన్. ఓకే, ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి హ్యాండ్స్ ఇలా అవుట్ చేయాలి. అవుట్ చేసిన తర్వాత చూడండి, ఫస్ట్ మనం రైట్ సైడ్ వెళ్ళాలి. రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. ఓకేనా? చేద్దాం ఒకసారి. 1 more time. హ్యాండ్స్ అవుట్. ఇది సెకండ్ స్టెప్. 1 లెగ్స్ ఓపెన్ చేయండి, స్మైల్ ఉండాలి. రెడీ? 1 2 3 గో. రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. ఓకే చిల్డ్రన్, నా ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ రెండు మ్యూజిక్తో చేద్దాం. ఓకేనా? చలో మ్యూజిక్. ఓకే, ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ మన ఇది అయింది, సెకండ్ స్టెప్ ఈ మూమెంట్ అయింది కదా. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి హ్యాండ్స్ ఆన్ హిప్. ఓకే, ఫస్ట్ నన్ను చూడండి. హిప్ చేసేసి మీ రైట్ లెగ్ కిక్ కిక్ 1 2 3 4 కిక్ కిక్ 1 2 3 4. ఇది ఫస్ట్ స్టెప్ మనం 8 కౌంట్ చేసాం. ఆఫ్టర్ వేవింగ్ స్టెప్ సెకండ్ కౌంట్ 8 కౌంట్స్ చేస్తాం కదా. దీని తర్వాత హ్యాండ్స్ ఆన్ హిప్ మీద పెట్టేసి హ్యాండ్స్ హిప్ మీద పెట్టేసినాక మన రైట్ లెగ్. ఓకే చూడండి, ఫస్ట్ చూడండి, చేయకండి. కిక్ కిక్ 1 2 3 4 కిక్ కిక్ 1 2 3 4. ఇది థర్డ్ స్టెప్. మనం 2 8 కౌంట్స్ చేయాలి. ఓకేనా? విల్ డూ విత్ కౌంటింగ్. పొజిషన్. లాస్ట్ స్టెప్. రెడీ? థర్డ్ స్టెప్. 1 2 3 స్టార్ట్. కిక్ కిక్ 1 2 3 4 కిక్ కిక్ 1 2 3 4. గాట్ ఇట్? ఓకే చిల్డ్రన్, మనం ఇప్పుడు కిక్ స్టెప్ చేద్దామా? మ్యూజిక్లో చేద్దామా వద్దా? రెడీ? పొజిషన్, మ్యూజిక్, లాస్ట్ స్టెప్. ఓకే, మనం 3 స్టెప్స్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు 4th స్టెప్ వచ్చేసి లెగ్స్ టుగెదర్ చేపెట్టండి. లెగ్స్ క్లోజ్ చేసిన తర్వాత లెగ్ని స్వైప్ చేయండి. ఓకే, 1 2. ఫస్ట్ 2 కౌంట్స్ ఓన్లీ ఇన్ యువర్ ప్లేసెస్. ఓకేనా? 1 2 3 and 4 5 6 7 8. ఓకేనా? ఒకసారి మళ్ళీ మనం చేద్దామా? టుగెదర్. హ్యాండ్స్ ఆన్ యువర్ హిప్, లెగ్స్ టుగెదర్. 1 2 3 స్టార్ట్. 1 2 లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అప్ అప్ క్లోజ్ క్లోజ్. గాట్ ఇట్? ఓకే చిల్డ్రన్, ఈ ఫ్లోర్ మూమెంట్ అర్థమైందా? ఓకే, మనం మ్యూజిక్ మీద చేద్దామా? రెడీ? మ్యూజిక్. హ్యాండ్స్ ఆన్ హిప్. ఓకే, ఇప్పుడు మనము 4 స్టెప్స్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనము 5th స్టెప్ నెక్స్ట్ స్టెప్ నేర్చుకోబోతున్నాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటి అంటే, మన బ్యాక్ లెగ్ లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ అవ్వాలి, బోత్ ద హ్యాండ్స్ అప్ అవ్వాలి లైక్ దిస్ 2 times టు యువర్ రైట్ సైడ్. ఓకే, 1 2 3 4. తర్వాత ఇది రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్ టు అయిన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇమ్మీడియట్లీగా 1 2 3 4 1 2
3 4 ఈ స్టెప్ మొత్తం కలిపితే ఓన్లీ 2 టైమ్స్ రావాలి. అంటే ఎలాగంటే రైట్ సైడ్ 2, లెఫ్ట్ సైడ్ 2, 1 2 3 షేక్, 1 2 3 షేక్, ఇది రావాలి. ఓకేనా? వెళ్ళి కౌంటింగ్ చేద్దామా? రెడీ? ఓకే, ఇప్పుడు మనము ఈ స్టెప్ని మనం కౌంటింగ్ చేద్దాం. రెడీ? 5 6 7 స్టార్ట్. 1 2 3 4 1 2 3 4 5 6 7 రిపీట్. 1 2 3 4 1 2 3 4 5 6 7 8. ఓకే, మనం ఈ లిరిక్స్ స్టార్ట్ అవుతుంది కదా, ఈ మూమెంట్ని మనం మ్యూజిక్లో చేద్దాం. ఓకేనా? రెడీ? మ్యూజిక్. ఓకే, మనం ఇప్పుడు ఈ మూమెంట్ తోని 5 స్టెప్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 6 స్టెప్ వచ్చేసి లెగ్స్ ఓపెన్ చేయాలి. లెగ్స్ ఓపెన్ చేయండి. కొంచెం బాడీని డౌన్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఫస్ట్ నన్ను చూడండి నేను ఎలా చేస్తున్నాను. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఓకే, మనం ఈ మూమెంట్ని 4 టైమ్స్ అంటే 16 కౌంట్స్ ముందుకే వెళ్ళాలి. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 4 టైమ్స్ మనం ముందుకు వెళ్ళాలి. ఓకే, మనం ఒకసారి కౌంటింగ్ మీద ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? రెడీ? లెగ్స్ ఓపెన్, బాడీ డౌన్. 5 6 7 కౌంట్. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఓకే, మనం ఈ మూమెంట్ని ఇప్పుడు మనం మ్యూజిక్లో చేద్దాం. ఓకేనా? రెడీ? పొజిషన్. ఓకే, మనం ఈ మూమెంట్ మనం 4 టైమ్స్ చేసాం కదా, దీని తర్వాత ఇన్ యువర్ పొజిషన్ ప్లేస్లో ఉండండి. ప్లేస్లో ఉన్న తర్వాత కంటిన్యూషన్గా మనము బ్యాక్ వెళ్ళాలి. మనం మూమెంట్లో ముందుకు వెళ్ళాం కదా, ఇప్పుడు మనం బ్యాక్ రావాలి. బ్యాక్ ఎలా రావాలి అంటే సేమ్ జంపింగ్ బ్యాక్ వేయాలి. 3 కౌంట్స్కి స్టాప్ అవ్వాలి. లైక్ దిస్. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 ఇలా 4 టైమ్స్ జంప్ చేస్తూ మనం మన ప్లేస్మెంట్కి వెళ్ళిపోవాలి. ఓకేనా? ఒకసారి ట్రై చేద్దామా స్టెప్ని? కంటిన్యూషన్. రెడీ? 1 2 3 స్టార్ట్. రైట్ లెఫ్ట్ స్టాప్, రైట్ లెఫ్ట్ స్టాప్, రైట్ లెఫ్ట్ స్టాప్, రైట్ లెఫ్ట్ స్టాప్. ఓకే, బ్యాక్ మూవ్మెంట్కి వెళ్ళిన లెగ్స్ ఓపెన్ చేయండి. 1 2 3 బ్యాక్. 1 2 స్టాప్, 1 2 స్టాప్, 1 2 స్టాప్, 1 2 స్టాప్. మ్యూజిక్ మీద చేద్దాం. ఓకేనా? టేక్ అ పొజిషన్. ఓకే, ఫైన్. మీరందరూ చాలా బాగా చేస్తున్నారు. క్లాప్స్. రైట్, ఇప్పుడు 6 మూమెంట్స్ అయిపోయినవి. ఇప్పుడు 7th మూమెంట్ వచ్చేసి హ్యాండ్స్ ఆన్ యువర్ హిప్, లెగ్స్ కొంచెం దూరం స్ప్రెడ్ చేయండి. రెడీ? ఓకే, 1 2 3 4 5 6 7 8. ఓకేనా? వన్ మోర్ టైం. నాతో పాటు మీరు కూడా చేయండి. రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. దీని తర్వాత మన లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ అవ్వాలి. ఓకేనా? కంటిన్యూషన్. ఓకే, 1 2 3 స్టార్ట్. హ్యాండ్ అప్, 2 కౌంట్స్. రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2. దీని తర్వాత మన లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, ఇలా పెట్టేసి 1 2 3 4. ఓకేనా? ఇప్పుడు అన్ని స్టెప్స్ కలిపించేద్దాం. రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 1 2 1 2 3 4. మన బాడీని ఈ పంపింగ్ రావాలి. ఇట్లా ఈ పంపింగ్ చేస్తేనే స్టైల్ వస్తుంది. గాట్ ఇట్? ఓకేనా? ఈ స్టెప్ వరకు అర్థమైందా మనకి?
రైట్. దీని తర్వాత మళ్ళీ మనకు సిగ్నేచర్ మూమెంట్ ఉంది. ఓకే, లెగ్స్ క్లోజ్ చేసి మనం ఆల్రెడీ చేసాం కదా స్టార్టింగ్ లో. సేమ్ అవుట్ అవుట్ టు లెఫ్ట్ టు రైట్ టు అప్ అప్ అండ్ షౌట్. ఈ స్టెప్ మనం 2 times చేయాలి. ఓకేనా, ఒకసారి చేద్దామా? కౌంటింగ్ 2 times. 1 2 3 స్టార్ట్. 1 2 లెఫ్ట్ రైట్ అప్ అప్ 1 2 3 రిపీట్. 1 2 left right up up 1 2 3 4. 5 6 7 8. ఓకే రైట్. 7th స్టెప్ మనం సిగ్నేచర్ స్టెప్ చేసాం. ఈ 7th స్టెప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇది 8th స్టెప్ వచ్చేసి హ్యాండ్స్ బ్యాక్. ఓకే, ఫస్ట్ నన్ను చూడండి నేను ఎలా చేస్తున్నాను. టు రైట్ టు లెఫ్ట్ టు రైట్ టు లెఫ్ట్, తర్వాత 1 2 3 4 1 2 3 4. ఓకేనా, రైట్ టు లెఫ్ట్ 4 జంపింగ్, తర్వాత 4 times హ్యాండ్స్ డౌన్ అండ్ అప్ అప్ 1 2 3 4 అప్. లెఫ్ట్ చేద్దాము మనం. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 1 2 3 అప్ 1 2 3 రిపీట్. 1 2 3 4 5 6 7 8 1 2 3 అప్ 1 2 3 అప్. ఓకే, నౌ ఈ యొక్క లాస్ట్ మూమెంట్ ఉంది కదా, ఈ జంపింగ్ మూమెంట్. ఈ జంపింగ్ మూమెంట్ ని మనం మ్యూజిక్ మీద చేద్దాం. షల్ వి డూ విత్ మ్యూజిక్? Okay, show your thumbs up. Good, smile. Ready, start music. 5 6 7 8. Okay, మీరందరూ చాలా బాగా చేస్తున్నారు. క్లాప్ యువర్ సెల్ఫ్. రైట్, ఇప్పుడు మనం సాంగ్ స్టార్టింగ్ నుండి ఈ లాస్ట్ స్టెప్ ఉంది కదా, ఈ లాస్ట్ స్టెప్ వరకు కంటిన్యూగా మనం చేద్దాం. ఓకేనా? షల్ వి డూ విత్ మ్యూజిక్ ఫుల్ సాంగ్? ఓకే, రెడీ. పొజిషన్.